ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ హిస్టారికల్ బయోపిక్ చావా సినిమా మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ వాసుల్ని నిద్ర పట్టనివ్వటం లేదు. ఆ సినిమా చూసి వచ్చి పలుగు పార జల్లడల్ని చేత పట్టుకుని అసీర్ఘర్ కోట పరిసరాల్లో గుప్త నిధుల వేటకు దిగారు. దీంతో కోట పరిసరాలు గోతులమయంగా మారాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నిధి భారీ ఖజానా అక్కడుందని, అది తమకి దొరుకుతుందేమోనన్న ఆశతో రేయింబవళ్లు వాళ్లు తవ్విన గుంతలు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ హిస్టారికల్ బయోపిక్ చావా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మొఘల్ సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యం ఆనాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపిన యుద్ధ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా బాగుందని అందరూ అంతటితో వదిలేశారు. కానీ ఆ సినిమాను చూసి కొందరు ఫాలో అవుతున్నారు. సినిమాను ఫాలో అయిన మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ వాసులు ఆ రాష్ట్రంలో బుర్హాన్పూర్ అసీర్ఘర్ కోటను ఇష్టారాజ్యంగా తవ్విపారేశారు. మొఘలుల నిధి భారీ ఖజానా అక్కడుందని, అది తమకు దొరుకుతుందేమో అని వాళ్ళ ఆశ. అసీర్ఘర్ కోట దగ్గర ఎక్కడ చూసినా ఇప్పుడు గుంతలే కనిపిస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో గ్రామస్తులు రేయింబవళ్లు అదే పనిలో ఉన్నారు. తలకు హెడ్ టార్చ్ లైట్లు, హెల్మెట్లు వేసుకుని మరీ అసీర్ఘర్ కోటలో భూమిని గోతులు చేసి జల్లెడ పడుతున్నారు. మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ అసీర్ఘడ్ కోటలో స్థానికులు ఇలా పలుగు పారా జల్లెడతో మొఘలుల నిధివేట చేస్తూ ఉంటే ఇరుగు పొరుగు గ్రామస్తులు కూడా వీళ్ళను ఫాలో అవుతున్నారు. అంతా బుర్హాన్పూర్ కోటకు క్యూ కడుతున్నారు. దీంతో ఓవర్ నైట్ ఈ ఊరి పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఛత్రపతి సంభాజీ మహారాజును ఓడించిన తర్వాత మరాఠా రాజుల వద్ద ఉన్న లెక్కలేనంత బంగారాన్ని అప్పటి మొఘల్ కింగ్ ఔరంగజేబు దోచుకున్నాడని, దాన్ని బుర్హాన్పూర్ లో ఉన్న అసీర్ఘడ్ కోటలో దాచిపెట్టాడు అనేది చావా సినిమాలోని ఓ సన్నివేశ సారాంశం. లెక్కలేనంత బంగారం ఇప్పటికీ అక్కడ ఉందని నమ్ముతూ ఉంటారు స్థానికులు. ఇన్నాళ్ళు లైట్ తీసుకుని వదిలేశారు. కానీ చావా సినిమా చూశాక ఇప్పుడు అదే పనిగా నిద్రాహారాలు మాని నిధి అన్వేషణలో పడ్డారు. అర్ధరాత్రి పూట ఈ నిధుల కోసం చేస్తున్న తవ్వకాలపై స్థానిక పోలీసులు, జిల్లా అధికారులకు చాలా ఫిర్యాదులందాయి. దీంతో వాళ్ళు పురావస్తు విభాగం అధికారులతో పాటు రంగంలోకి దిగారు. చుట్టుప్రక్కల గ్రామస్తులను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అక్కడ వాళ్ళు తవ్విన గోతుల్ని చూసి ఇంత మూర్ఖుల్లా ఉన్నారేంట్రా, ఎవర్రా మీరంతా అని షాక్ అయ్యారు. ట్రెజర్ లేదు, ఏం లేదని గ్రామస్తులను ఎడ్యుకేట్ చేసి పంపించేశారు. అయినా కొందరు అధికారులకు తెలియకుండా బుర్హాన్పూర్ కోటకు క్యూ కడుతున్నారు. ఇంత తవ్వుతున్న బుర్హాన్పూర్ గ్రామాల వారికి పిసరంత పసిడి ముక్క కనిపిస్తే ఒట్టు. కానీ చావా సినిమాలో పెట్టెల కొద్దీ బంగారం ఉంది కదా, అందులోంచి ఒక చిన్న ముక్కైనా భూమిలో పడుండదా, అది దొరక్కపోదా అని ఆశ చావకుండా ప్రయత్నిస్తున్నారు.